సార్ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కానీ మీరు అడిగితే సినిమా చేయడానికి ఎప్పుడు రెడీ ఉంటారు. సో మీ వైపు నుంచి ఆ ప్రపోజల్ వెళ్ళడం లేదా, వాళ్ళ నుంచి రావడం లేదా? ఇవాళ ఫిలిం మేకింగ్ చాలా కష్టం అయిపోయిందండి. ఇదివరకు అంత ఈజీ కాదు. అంటే ఇదివరకు ఒక డిసిప్లిన్తో చేసాం మేము. ఇవాళ ఆ డిసిప్లిన్ చల్లదు. ఇవాళ పరిస్థితులు వేరు. మరి ఆ పరిస్థితులకి అలవాటు పడిన వాళ్ళం ఇమ్మడలేమేమో అని మేమే అంత ముందుకు వెళ్ళట్లేదు. సో ఈ సినిమాకి మోహన్ బాబు ఒక అసెట్ అండి. సో మోహన్ బాబు క్యారెక్టర్ గురించి, మోహన్ బాబుతో ఉన్న అనుబంధం గురించి చెప్పండి. మోహన్ బాబు కూడా మా బ్రదర్ తోటి చాలా బాగుంటారండి. వాళ్ళు కూడా మాకు మెడ్రాస్లో అంతా దగ్గర పక్కన ఉండేవాళ్ళం. అంటే ఇక్కడంటే దూరాలు, కానీ మెడ్రాస్లో 1 కిలోమీటర్ రేడియస్లో అందరి ఇళ్ళు ఉండేవి. సో రెగ్యులర్గా కలిసేవాళ్ళం అక్కడ. సో మోహన్ బాబు గారు కూడా మా బ్రదర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. సో మేము అడగానే ఆయన హ్యాపీగా చేసాడు ఈ క్యారెక్టర్. ఆయన ఒక పక్క ఆ రోజులో కొన్ని హీరో లాంటి క్యారెక్టర్లు చేస్తూ కూడా, బట్ మేము అడగగానే దీంట్లో విలన్, కామెడీ విలన్ అయినా కూడా దీంట్లో పేరు వచ్చే ఆస్కారం ఉందని తెలుసు ఆయనకి. సో ఆయన మేము అడగగానే యాక్సెప్ట్ చేశాం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నిర్మాతకు మీరు రెస్పెక్ట్ లేదు అని మీరు కూడా అన్నారు. ఒక నిర్మాత ఒక క్యాషియర్గా మారారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు సార్? అంటే నేను కూడా వింటున్నానండి మీకులాగా. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా దిగితే నాకు తెలిసేది. ఇవాళ నేనంటే ఇవన్నీ విని నేను దిగట్లేదు. ఎందుకంటే మీకు సెట్లో ఏం పని, మీరు క్యాష్ ఇచ్చి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం కదా అనే పరిస్థితులు వింటున్నాను నేను. మరి చాలా దురదృష్టం. ఎందుకంటే నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ప్రోడక్ట్ ఇంకా బాగుంటుందండి. బేసిక్ ఇదివరకు చూడండి, విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి గారిని, చక్రపాణి గారిని, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని, సురేష్ రామారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్లు. వాళ్ళకి కథ తయారు చేసే కాడి నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. నాలెడ్జ్ ఉన్న నిర్మాత, అంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అది దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నాలెడ్జ్ ఉండి ఇన్వాల్వ్ అయితే సినిమాకి ఉపయోగం ఉంటుంది. సార్ ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అవకాశం ఉంది, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే అదే చెప్తున్నాను కదండి, ఇవాళ కాస్ట్ భరించడం కష్టం. చాలా ఎక్కువ అవుద్ది. ఇవాళ బాంబే సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఇవాళ చాలా ఖర్చు అవుద్ది. మరి ఆ ఖర్చుకి మరి ప్రిపేర్ అయితే దిగాలి తప్పితే ఆ ఖర్చుకి మనం అంత స్టేక్ మనకు అనవసరం అంటే దిగలేం కదా. అంటే చేయాలనే ఆలోచన ఏమైనా ఉందండి సీక్వెల్? అంటే ఇమ్మీడియట్గా అయితే లేదండి. ఏమైనా ఫ్యూచర్ గురించి తెలియదు కదా, ఇమ్మీడియట్గా అయితే లేదు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ.